నిన్ను నిన్ను ఇదేంటి మొత్తం పట్టేసుకోరు వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది అనమాట. మన సుధాకర్ కి బట్టలు కూడా చినిగిపోయాయి. అంత దాకా ఎందుకు వెళ్ళింది అనేది వీడియో చూసి మీరే తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. ఆ లైక్ వల్ల మాకు చాలా బూస్ట్ వస్తుంది. లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. చెప్పండి. హ్యాష్ ట్యాగ్ అండి. అవునండి. మీ వీడియో చూస్తున్నానండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. ఏం లేదండి, మా పెళ్ళి మా హస్బెండ్ పైన చేయాలండి. ఓకే సరే అండి, చేద్దాం. ఎక్కడ నుంచి చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ ఎక్కడి నుంచి అండి మీరు? మేము ఇక్కడ చింతల నుంచి మాట్లాడుతున్నామండి. చింతలా? సరే, మీ పెళ్లి రోజు ఇప్పుడు అట్లా టెంపుల్ కానీ అట్లా బయటికి తీసుకురండి. మనం అక్కడ చింతల్లో టెంపుల్ ఉంది కదా, అక్కడ చేద్దాం. ఓకే సార్, ఓకే చేసుకొస్తానండి. సరే, నాకు ఈ లోపు మీరు కొంచెం మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. చేస్తాను సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. లత ఏం చేస్తున్నాడు? ఏంటి లత, అప్పుడే మర్చిపోయావా? మనం ఎన్ని గుట్లు తిరిగాము, ఎన్ని కట్టలు తిరిగాము, ఎన్ని ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు నువ్వు? సార్ ప్లీజ్ సార్, లత ఏంటి లత మీకు? లత, నాకు ఈ టైంకి ఆకలి అవుతుంది, నీకు తెలుసు కదా. అన్నం పెట్టాల్సింది తెలుసు కదా లత. లతనా ఓడరాబోయే, నువ్వు ఏం అడుగుతున్నావు? నీకు ఆకలి అయితే ఏంది? ఏడుకొచ్చి ఏం అడుగుతున్నావు నువ్వు? సార్ నీకు కాలు మొత్తా కొంచెం 2 minutes మాట్లాడుకోలేదు. ఎందుకు పక్క జరగాలి అసలు 2 minutes? చెప్పు లత. అసలు నువ్వు ఎవరో నేను చెప్పాలి. సర్లే కానీ లత ఏంటండి, ఎవరు కావాలి అసలు? ఏంటి మీకు? లత అంటున్నావు, ఎందుకు పిలుస్తున్నావు లత? పేరు లత నీకు తెలుసు? నాకు తెలుసు, నా భార్య, దాని పేరు లత. నీకేంది మధ్యలో? సరే ప్లీజ్ ఒక 2 minutes నాకు టైం ఇవ్వండి. ఎందుకు? పక్క జరగండి. అదే భయ్, ఎందుకు అంటున్నా. లెంత్ ఎక్కువైందా? లత చెప్పు లత. అసలు ఏం చెప్పాలి? నువ్వు ఎవరో నాకు తెలియకుండా మా ఆయనకి ఏం చెప్పాలంటే లత, పార్క్లో పడి తిరిగింది మర్చిపోయావా? బుట్టలెంబడి చేసింది మర్చిపోయావంటావా? అవునా? పుట్టలెంబడి తిరిగావు నాతో నువ్వు. అయ్యో లత, వాట్ ఈస్ దిస్ లత? ఏందిరా భయ్, ఏ గుట్టల మీద తిరిగినావు, ఏ పార్కుల మీద తిరిగినావు చెప్పు. ఏమైంది లత? ఏంది ఇది? నాకు ఎవరో తెలియదు. అయినా ఎవరో తెలియదు అంటుంది, నువ్వేమో లత అని పిలుస్తున్నావు. ఏందిరా నీ ముచ్చటేంది? లత ఇదే టెంపుల్ కదా మనం ఆ రోజు. నీకేం మైండ్ ఏమైనా పోయింది? నీకు అసలు ఏంది? మా ఇద్దరి మధ్య గొడవలు వేస్తున్నావు. ఎవరు అసలు నువ్వు? ఇదే టెంపుల్ కదా, పొంగడాలు. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. నేను వెళ్ళిపోతాను లత, నాకు వెళ్ళిపోవడానికి కాకపోతే ఇంకేంటికి? సార్ నేను గుర్తుకు రావట్లేదు లత. నువ్వు రాలేదు. మీ డాడీ నీ పేరు లత, మీ డాడీ పేరు నాగేశ్వరరావు, మీ మమ్మీ పేరు శ్రీజ, మీ చెల్లి పేరు లత. లక్కీ అని చెప్పి మీ చెల్లి ముద్దుగా పిలుస్తాం మన ఇద్దరం కలిసి. నువ్వు డిగ్రీ వరకు చదివింది నిజం కదా? నీ లైవ్లో కాలేజ్ అనేది మాత్రం నిజం కదా లత? ఎవరో లఫోన్ కూడా వచ్చేసి నువ్వు ఇట్లా చేస్తాను. నీకు మా ఇద్దరి మధ్య గొడవలు వేస్తున్నావు. ఎవరు అసలు నువ్వు? నాకు ఆకలి అవుతుంది లత ఈ టైం. అన్ని పేర్లు చెప్తుండు, మీ అయ్యా మీ అమ్మ పేరు అందరి పేర్లు చెప్తుండు, మీ ఆఖరి మీ చెల్లె పేరు ఇట్లా చెప్తుండు. నువ్వు మజాక్ చేస్తున్నావు అతను. ఏందే ఇది? గుడికి తీసుకొచ్చి ఏం మజాక్ చేస్తున్నా? ప్లీజ్ కొట్టకండి సార్. నువ్వేందిరా బాయ్ మధ్యలో? నువ్వేంది? కొట్టకండి సార్ అని చెప్పాను సార్, ప్లీజ్ కొట్టకండి. మళ్ళా కొట్టకంటే ఏంద్రా? నా పెన్లా నేను కొట్టుకుంటే ఏమన్నా వేసుకుంటా, నువ్వేంద్రా మధ్యలో? నీ పెళ్ళాన్ని కొట్టుకోండి, లతను మాత్రం కొట్టకండి. అరే నా పెన్ల మేరా భయ్, అది ఏం తమాషాలు చేస్తున్నా ఈడ? లత ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది. లత లతానే లత లవ్లీ లత, లత లవ్లీ లత. నీ అత్త నీకోసం వెయిట్ చేస్తుంది లత. అరే అప్పుడే పోతావా లేదా నువ్వు? నువ్వేందే నువ్వు? మళ్ళీ నీకు 4-5 బైరీలు గుంజుతాయి ఏమనుకుంటున్నావు? ఏందో తమాషాడా గుడికాడ?
ఏడ ప్రశాంతంగా ఉండనివా నన్ను? ఏందిరా నువ్వేంది? లత వాడికి ఎన్ని డబ్బులు కావాలో వాడికి ఇచ్చేదాం. లత నా దగ్గర డబ్బులు బోడలు ఉన్నాయి. డబ్బులు ఓనికి ఇస్తావరా నువ్వు? డబ్బులు ఓనికి ఇస్తావరా నువ్వు? డబ్బులు ఓనికి ఇస్తావరా అంటే ఏంది ఇది? లత అంటుండు డబ్బులు ఇస్తా అంటుండు. ఏం నడుస్తుంది బ్రో ఆమె మీద చేయబడుతుంది. బ్రో మళ్ళా ఒకటరా నీకు అర్థం కాదు. అబే కట్ చేస్తుంటే ఇక్కడ ధమాకరా అవుతుంటే నీదేంద్రా ఫోన్ ఫాల్తుగా నువ్వు ఆగు చేస్తా 10 నిమిషాలు ఆగు. వెళ్ళిపోదాం లత, ఇలాంటి పిచ్చోడుతో నువ్వే రేయ్ మళ్ళా పిచ్చోడు అంటే ఏమనుకుంటున్నారా నువ్వు? నీదేంది బెహంచదా ఏంద్రా? చూసావా వాడు కొట్టకండి భయ మ్యాన్ హ్యాండ్లింగ్ ఇది బిక్తావరా నువ్వు? మర్డర్ కేసు ఏం బిక్తావరా? ఇందా మీద గుద్ద ఇదా వాళ్ళ ఏమనుకుంటున్నారా నువ్వు? ఫాల్తుగా లత వాడు అన్నీ లత ఏంది? లత ఏంది ముచ్చటేంది? ఆంటీ నీది లొల్లేంది? ఏంద్రా నీ లొల్లేంది? ఇట్రాను ఏంద్రా లత చూడ వదిలేసింది. అని కొడుతుంటే నువ్వెందుకు రోడ్డు మీద గొడవలు వద్దు. కొట్టపోతే నీ ముద్దు పెట్టుకుంటే అర్రా నేను. నీ చీప్ ముద్దు నాకు అనవసరం నా వంట లత చాలా సెకలు ఉన్నారా నీలో? కాదు లత్త గీత అని ముచ్చట అన్ని చెప్తుండు. ఏంది పంచాలు ఏంది చెప్పు నాకు ముందు. ఎవరు నాకు తెలియదండి. తెలియంది ఇవన్నీ ఎట్లా చెప్తాడు? చెల్లి లక్కీ ఎలా ఉంది? లక్కీ అంట మళ్ళీ ఈడు లక్కీ ఎట్లా తెలుసా ఈయనకి? కావాలంటే చెల్లి లక్కీ వీడికి ఇచ్చేద్దాం. నువ్వు దీన్ని తీసుకోవతావారా? దీన్ని తీసుకోవతావు నువ్వు? నువ్వు నా రామరాజ్ గారు కనిపిస్తుంది. వద్దు సార్ ప్లీజ్ సార్. నువ్వు నా రామరాజ్ గారు కనిపిస్తుంది. వద్దు సార్ ప్లీజ్ సార్. ఏంద్రా కాదండి నీకు డబ్బులు ఇస్తాను. నువ్వేంద్రా ఇచ్చేది డబ్బులు? నీకు డబ్బులు ఎన్ని కావాలంటే డబ్బులు ఇస్తాను. అమ్మ నీకే బెల్ట్ తీస్తా. ఈ అమ్మ నాకు నీకు ఆగి వస్తుంది. చెప్పు మెంటల్లా నాకు అని బీపీ వస్తుంది. ఏంద్రాను ఏమనుకుంటున్నావు? మోదర్ ఏంద్రా అన్నా ప్లీజ్ అన్నా రాడ్లు నా దగ్గర ఇట్లున్నాయన్నా. నీ రాడు గీడు మొత్తం మలిగిపోతుంది. ఏమనుకుంటున్నావురా నువ్వు? లత ఏంటి లత వాడు అలా కొడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు లత? లత నువ్వేందే ముచ్చట? నువ్వు ఆమె కొడితే మాత్రం బాగుండదు బ్రదర్. నిన్ను కొడతారా? నిన్ను ఎందుకు కొడతా? నిన్ను కొడతా. 7,000 రూపాయల టీషర్ట్ ఇది. లౌడల టీషర్ట్ ఎవరి దగ్గరికి వచ్చినారా? ఎవరి దగ్గరికి వచ్చినావు అంటున్నావు? లత నిన్ను కొట్టకు. ఇదేంటి మొత్తం పట్టేసుకోరు? ఏమనుకుంటున్నావురా? ఇంటికాడ ప్రశాంతం లేదు, బయటకు వస్తే ప్రశాంతత లేదా? ప్రశాంత్ కావాలంటే ప్రశాంత్ తీసుకో, లత మాత్రం వదిలేయి. ఈ ప్రశాంత్ మళ్ళా లత ఏంద్రా? లత నాకు కుంఫు వచ్చు బ్రో, నాకు కుంఫు వచ్చు. నీకన్నా లౌడొచ్చు. ఏంద్రా కుంఫు? ఏంద్రా బ్రో నువ్వేందే? ఆమె కొట్టకు చేయి. లత వాట్ ఈస్ దిస్ లత? వాడు ఎవరు లత మన మధ్యలో? మళ్ళా నేను ఇవ్వడంట ఏమనుకుంటున్నారా? వదిలేయండి ప్లీజ్. ఒకటే దెబ్బ 3-4 పల్టీలు పడతావు. ఇలా ఎర్ర మట్టిలో నీళ్ళు ఇచ్చేసాము. మొత్తం బాధేస్తా లోపట. నాకు కూడా పాత్రం వచ్చు బ్రో. పాత్ర మీద దారా బాతుకుందాం. ఇక వద్దు, బాతుకుందాం దారా. వద్దని చెప్పానా? వద్దు. ఈ యాంగిల్ ఒక ఫోటో లత, ఒక ఫోటో లత నన్ను
లత నువ్వు ఒక్కసారి అప్పుడు మనం ఎన్ని ఫోటోలు తీసుకున్నాం లత. దారా నేను తీస్తాను. వద్దు బ్రో, నేను నాకు తీస్తాను. ఈ గెటప్ చాలు. ఈ గెటప్ నాకు గెటప్ ముచ్చటేంది చెప్పు. ఈ గెటప్ సీన్ కంటే నాకు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాను. ఈ గెటప్ సీన్ కంటే నాకు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాను. ముచ్చటేంది చెప్పు. ఏడ్చుడు కాదు, నీ దౌడలు వలుతాయి. ఇక సంఖ్య ఫిరాయించిందంటే ఊకోని. ఇక నేను ఊకోకపోతే దీనికి పో వద్దంటలే కానీ. నీ అమ్మ ఈడేంది. మాట్లాడుకుందాం, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. ఏంద్రా నువ్వు నాతో మాట్లాడేది లౌడా. లత వాడు చెవికి చేది. భూమికి జానలు బ్రో ఇదేంటే బ్రో బ్రో ఇట్స్ నాట్ ట్రూ. అసలు ఫ్రాంకా ఫ్రాంకా భయ భయ సారీ సారీ భయ సారీ భయ గుడికాడ సారీ భయ సారీ సారీ భయ సారీ అన్న సారీ అన్న సారీ అన్న సారీ అన్న సారీ అన్న అన్న నీకు గోరే అన్న 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 కూల్ అన్న కూల్ అన్న. మేడం చెప్పండి మేడం. ఇవన్నీ నచ్చాయని నాకు తెలుసుగా. ఇట్లా ఎందుకు మజా చేస్తున్నా నాతో. అన్న పున పున తానే బతికినాడు. ఫోన్ అన్న ఫోన్ అన్న ఫోన్ ప్లీజ్ ప్లీజ్ అన్న సారీ అన్న. అరే తమ్ముడు ఏంట్రా ఇది? రీసెంట్గా మ్యారేజ్ అవుతుందంట కదా, మ్యారేజ్ అనేసరికి ఏదైనా గిఫ్ట్ లాంటిది ప్లాన్ చేయమని చెప్తే మా ఛానల్ నుంచి ఇది ఇచ్చినాం భయ్యా. ఇదేం గిఫ్టే? గిఫ్ట్ గిట్లు ఉంటుంది. ఇబ్బంది కొట్టే గిఫ్ట్లు కావాలా నీకు? ఇంట్లో కావాలంటే గుద్దుది కానీ ఇయ్యరపోయారు ఇంట్లో. బయట ఎందుకు ఈ ముచ్చట్లని? గెటప్ సీన్ చేసి పడగిన పోయాను నేనైతే. ఓకే వ్యూవర్స్, ఇవాళ మేము ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటే ఓకే ఓకే భయ్యా. ఇటువంటి ఇంకా సంఖ్యగాలు ఉంటారు. దగ్గర పోయినా అనుకో దమ్మిడి దిమ్మిడి గుర్తాడు. ఏదో నేను చెప్పిందని మళ్ళీ నుట్టలైనా ఇట్లాంటి మస్తు పే చేసాము యాక్చువల్లీ. ఓకే ఓకే కూల్ ఇట్. మనం ఇట్లాంటి చాలా ఫేస్ చేస్తాం బ్రో, ఎందుకంటే ఇక ఈ ఫీల్డ్ మాది అంతే. యాక్టింగ్ అన్నప్పుడు నేను చెప్పినందుకు ఏమనుకో. కార్ లోపల. ఓకే ఒక్కసారి మాట్లాడు మేడం. మన వీడియోని లైక్ చేయమనండి, షేర్ చేయమనండి. చూసారు కదా వ్యూవర్స్, ఇది పరిస్థితి నాది. ఈ అవతారం చూసినా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం కొట్టండి. అయితే కొట్టేసారు మనోని. గంట వలిగిపోయింది ఇడ. గంట మాత్రం కొట్టకుండా ఇష్టపెట్టారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏం చూస్తున్నారా బాబు? కావాలి ఇలాంటి ఏందిరా?